ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ అయితే ఇంకా ఇంట్లో నాన్న, ఆఫీస్లో బాస్ పిలిచే అదృష్టం నాకు కలిగింది. ఆయన ఎన్నో కష్ట నష్టాలు చూశారు, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. సుదీర్ఘమైన తన ముఖ్యమంత్రి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ని ఎన్నో రకాలుగా డెవలప్ చేశారు, తనకంటూ ఒక మార్కుని సంపాదించుకున్నారు అని కొనియాడారు, కీర్తించారు. మరోవైపు ప్రతిపక్షం అయితే వెన్నుపోటుకి 30 years అని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇది పక్కన పెడితే 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు బ్రతుకున్నారు. ఎన్టీఆర్ గారు నారా చంద్రబాబు నాయుడు మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు, ఆరోపణలు చేశారు. ఔరంగజేబ్తో పోల్చి ఆయన ఎలా పార్టీని లాక్కున్నారు, ఏ విధంగా ప్రలోభాలకి గురి చేశారు, ఎమ్మెల్యేలని తన వద్దకు రాబట్టుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఎన్ని రకాలుగా మోసం చేశారు అన్న విషయాలన్నీ ఆయన పబ్లిక్గానే, మీడియా ముఖంగానే తెలియజేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ విధానం ప్రకారం నేను పనిచేస్తాను, మీ మాట ప్రకారంగానే నేను పనిచేస్తాను అని చెప్తూనే తనలో ఉన్నటువంటి దుర్బుద్ధిని మాత్రం పోగొట్టుకోలేదు. రంగులు మార్చడం, పదవి కాంక్ష అన్నది చంద్రబాబు నాయుడు బ్లడ్లోనే ఉంది అని చెప్తూనే టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ గ్రూపులుగా చేసి ప్రలోభాలకు గురి చేసి తన వద్దకు రాబట్టుకొని నాకు సపోర్ట్ చేస్తే మంత్రి పదవులు ఇస్తానని, ఆ పదవులు ఇస్తానని, ఈ పదవులు ఇస్తానని చాలా పెద్ద ఎత్తున కుట్రలు పన్నారు. చివరికి నన్ను పదవీచ్యుతుని చేశారు, పార్టీని లాక్కున్నారు, ముఖ్యమంత్రి అయ్యాడు అని పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, సీఎం పదవి బాధ్యతలు చేపట్టడం నాకు సంతోషంగా లేదు, చాలా బాధగానే సీఎం పదవి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ఉండగా నేను సీఎం అవ్వడం చాలా బాధగా ఉంది. కానీ ప్రజలు పార్టీ ఇంట్రెస్టులను పక్కన పెట్టారు. పార్టీ ఇంట్రెస్టులు కాకుండా, ప్రజల ఇంట్రెస్టులు కాకుండా ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ కోసం ఎన్టీఆర్ పనిచేశారు. దీనివల్ల అందరికీ నష్టం వస్తుంది, సర్వనాశనం అయింది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ నన్ను బలవంతం చేశారు, ఫోర్స్ చేశారు. ఫోర్స్ఫుల్గానే నేను సీఎం పదవి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ 2 వీడియోలు అంటే నాటి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది పక్కన పెడితే సీఎం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు. ఒక పక్క పార్టీని నడిపించాలి, ఇంకొక వైపు ప్రభుత్వాన్ని నడిపించాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడంలో ఆయన తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఏ ఒక్కదానిలో కూడా తొందరపాటు లేకుండా, బ్యాలెన్స్ తప్పకుండా రెండింటిని సమానంగా నడిపించడంలో చాలా చురుకైన పాత్ర పోషించారన్న చర్చ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎన్టీఆర్ లాంటి స్టాల్వర్డ్ ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కేంద్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. దానికి ఎన్టీఆర్
ఆ, నాయకత్వం కేంద్రంలో చాలా కీలకంగానే మారింది. ఈ ఈ ఈ పరిణామాలన్నిటినీ ఎన్టీఆర్ నుంచి సీఎం పదవి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చాలా ఆ, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన తన మార్కుని ఎన్టీఆర్ కాకుండా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అన్న అంశాలని అటు పార్టీ శ్రేణుల్లో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నింటిలో ఆయన సఫలీకృతమై సక్సెస్ అయ్యాడు కూడా. ఎక్కడ కూడా ఎన్టీఆర్ మార్కు లేకుండా చేసుకోవడంలో కానీ, తన మార్క్ని డెవలప్ చేసుకోవడంలో కానీ, తనదైన శైలిలో ప్రభుత్వ పాలన చేయడం కానీ, రకరకాల కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేయడం కానీ, ఇవన్నీ చేస్తూ సింగిల్ హ్యాండెడ్గా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాడు. ఏమాత్రం ఇటు ప్రభుత్వంలో కానీ ఇటు పార్టీలో కానీ ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి. అప్పట్లో వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు అన్న విమర్శల నుంచి వాటినన్నిటినీ ఎదుర్కొంటూనే, ఆ విమర్శలను తిప్పికొడుతూనే తన మార్కుని చూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు ఆయన పార్టీని సింగిల్ హ్యాండెడ్గానే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్టీ శ్రేణులు డిసిప్లిన్ పాటించే విధంగా ఆయన ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ అందరినీ క్రమశిక్షణలో పెట్టుకుంటూ తన పరిధి దాటకుండా, ఏ నాయకుడు కూడా తన పరిధి దాటకుండా తన మాటకు లోబడి పని చేసే విధంగా మలుచుకుంటూనే వచ్చారు. దాంతోపాటుగా పరిపాలనలో అటు సాంకేతికతకి తానే ఆంధ్రప్రదేశ్లో ఒక మార్కుగా తాను ప్రభుత్వ పాలన సాగించాడు. హైటెక్ సిటీ అయితేనేమి, తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకుని దానిని ప్రభుత్వ పాలనలో అనుసంధానం చేస్తూ దాని ద్వారా ప్రజలకు పరిపాలన అందించడానికి ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలా ఆయన ఒక భారతదేశంలోనే ఒక డెవలప్మెంట్ మార్కుగా, ఒక బ్రాండ్గా చంద్రబాబు నాయుడు గారు అన్న చర్చ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మరోసారి తెలుగుదేశం పార్టీకి అసలైన వారసులు ఎవరు అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ టీడీపీకి వారసుడవుతారా, లేకపోతే ఎన్టీఆర్ మనవడు హరికృష్ణ కుమారుడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అసలైన టీడీపీ రాజకీయ వారసుడు అవుతారా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇది ఇప్పటికీ అటు టీడీపీ శ్రేణులో కానీ అటు సినీ వర్గాల్లో కానీ ప్రజల్లో కూడా ఇంకా చర్చనీయాంశంగానే మారింది. దీనిని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎలా ఎదుర్కోబోతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారా, లేకపోతే వేరే పార్టీ అయినా ఏదైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను శ్రేణుల్ని అందులోకి ఆహ్వానిస్తారా, అందులోకి తీసుకుంటారా అన్నది భవిష్యత్తులో చూద్దాం.